మనం ఏ వాక్యం కొరకు ధ్యానం చేసుకున్నాం? వివాహమా విడాకుల? మంచిగుందా? పెళ్ళా విడాకుల? పెళ్ళి గురించి అంతగా చెప్పలేం కానీ కొద్దిగా విడాకుల గురించి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ చేసాం. ఎందుకు అంటే చాలామంది విడాకులు ఇష్టం లేదు అన్నట్టుగా చేస్తారు. ఒకడుండే మా తమ్ముడు మస్తు మందు తాగేవాడు. అంటే ఏమైందిరా సడన్గా మందు బంద్ చేసినావు అని అడిగాను నేను. దూరబంధువు. లేదన్నయ్య మరదలు వద్దన్నది అన్నాడు. ఎక్కడిది రా అని నేను అన్నాను. సైడ్ విజయవాడ సైడు అటు ఇదే ఊరు అని చెప్పేసి. అప్పుడు ఆ సమయంలో ఆయనకి అంత ప్రేమ ఆమె అదనేసరికి మందు బంద్ చేశాడు. పెళ్ళి అయిన కొన్ని సంవత్సరాలకి మళ్ళీ తాగడం చాలు చేశాడు. ఇప్పుడు ఏమైందిరా ఇప్పుడు చెప్తా లేదా మరదలు అని అంటే చెప్పిన నేను అమ్మ మాట వినా అన్నాడు. హల్లెలూయా. పెళ్ళికి ముందే అంత ప్రేమ, పెళ్ళి తర్వాత ఏమైపోయిండొచ్చు కదా. అందుకే వివాహమా విడాకుల అనే వాక్యాన్ని చెప్పడం జరిగింది. ఈరోజు మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనం మునుపు ఎందులో ఉంటిమంటే చీకటిలో ఉంటిమి, చీకటిలోనే సంచరించాం, తెలియక ప్రభువుని ప్రేమించలేదు. కానీ ఇప్పుడు ఎందులోకి వచ్చామంటే వెలుగులోకి వచ్చాం. మళ్ళీ మునుపటి వల్లే చీకటిలోకి మనము ప్రయాణము చేయకూడదు. వెలుగులోనే జీవించాలా, వెలుగులోనే మరణించాలా. బ్రతికి ఉన్నన్ని దినములు దేవుని సన్నిధానములో బ్రతకాలి. చనిపోయిన రోజు ఆయన సన్నిధానములోనే చనిపోవాలి. అన్యుల వలె ఇతరుల వలె మనం ఆలోచన చేయకూడదు, విచారించకూడదు, ఆచరింపకూడదు. అర్థమైందా? ఎందుకు ఈరోజు ఈ వాక్యాన్ని చెప్తున్నానంటే ప్రభు యొక్క సన్నిధానములో మనం ఉన్నామంటే వెలుగులో ఉన్నాం. చీకటిని మళ్ళా ప్రేమించు. ఈరోజు చాలామందికి చాలా అనిపిస్తుంది కదా, ప్రభువుని ప్రేమిస్తున్నాము, మాకేమీ అవసరతలు తీరడం లేదు, ఏ ఒక బాధలు తీరడం లేదు, సమస్యలు తీరడం లేదు, దుఃఖములు తీరడం లేదు, మా ఆకలి తీరుతలేదు, మా ధ్వని తీరుతలేదు, మా దాహం తీరుతలేదు, మాకున్న సమస్యలు ఉన్నట్లుగానే ఉన్నాయి, మేమున్న జీవితాన్ని జీవిస్తున్నాం అని అంటున్నారు. ఒకసారి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం చదివితే అక్కడ ఒక మాట ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళు త్వరగా తీయాలి. నేనేం లేట్ చేయనమ్మా, దసరా రోజు మమ్మల్ని ఆపి అంత పరేషాన్ చేస్తున్నారని మీరు అనుకోవద్దు. మీ సమయం మీకు అప్పచెప్తాను. దసరాకు పోయారు, ఎక్కడికన్నా పోయారు, వాక్యం విన్నాక తెలుస్తుంది. హల్లెలూయా. 3వ అధ్యాయము 19వ వచనం. निवाडा हाच आहे की जगात प्रकाशाला आहे आणि मनुष्यांनी प्रकाशापेक्षा अंधाराची आवड धरली. हल्लेलुया. कारण त्यांची कृत्ये दुष्ट होती. कारण जो कोणी वाईट कृत्य करतो तो प्रकाशाचा द्वेष करतो आणि आपली कृत्ये उघडकीस येऊ नयेत म्हणून प्रकाशाकडे येत नाही. హల్లెలూయా. ఇక్కడ ఏమని ఉన్నదంటే నేను చదువుతా చూడండి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపగా చీకటిని ప్రేమించిరి. చూసావా, వెలుగు ఈ లోకములోకి వచ్చను కానీ మనుషులు ఏం చేస్తున్నారు? వెలుగుని ప్రేమిస్తలేరు, చీకటినే ప్రేమిస్తున్నారు. ఎందుకు? తమ క్రియలు చెడ్డవైనవి. ఏమమ్మా, ఏం క్రియలు? ఇప్పుడు మీరు చీకటిలో ఉన్నారా, వెలుగులో ఉన్నారా? వెలుగులో ఉన్నారా? వెలుగులో ఉంటే మీ క్రియలు చెడ్డవి ఉన్నావా, మంచివి ఉన్నావా? క్రియలు అనగానే అన్య క్రియలు చేయకూడదు. మనము అన్యుల మాదిరిగా ఉండకూడదు. అర్థమైందా? వాళ్ళ దేవతలను వాళ్ళు ప్రేమిస్తారు, పూజిస్తారు, వాళ్ళ నిష్ఠత వాళ్ళని మనం అనకూడదు. కానీ వాళ్ళలా మనం జీవించకూడదు. మీరు అన్యుల బేరం ఉండి, అన్యుల బేరం సంచరించి, అన్యుల బేరం క్రియలు చేసి, అన్యుల బేరం అలవాట్లు చేసుకొని, అన్యుల బేరం తప్పుడు మాటలు మాట్లాడి అక్కడ అన్ని విధాలు చేస్తే ప్రభువు మిమ్మల్ని ప్రేమించుట లేదు, మీ అవసరతలు తీరడం లేదు.
మీ బాధలు తీరడం కేవలం ఏంటి? ఇక్కడ అదే అన్నాడు కదా, వెలుగు లోకమునకు వచ్చెను, నీలోకి వెలుగు వచ్చింది. ఎప్పుడైతే బాప్తిస్మా తీసుకున్నావో, దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తున్నావో, నీలో వెలుగు వచ్చేసింది. కనుక వెలుగు లోకంలోనికి వచ్చాను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున, నీ క్రియలు చెడ్డవి అయినందున, మంచి క్రియలు కాదు, మంచి క్రియలు కాదు. నేను అనేది అన్యుల విషయంలో కాదు మీరు అనేది. మీరు పోవద్దు రావద్దు అంటలేదు. వెళ్ళండి, తిరగండి, తెలుసుకోండి, చూడండి, గమనించండి, ప్రభువుని వెతకండి, సత్యాన్ని వెతకండి, వెలుగుని వెతకండి, వెలుగులో నడవడానికి ప్రయత్నం చేయండి. ఎవరు లేరు కదా అని బతుకమ్మ చుట్టూ 2 రౌండ్లు తిరగడం ఇదో క్రియ. ఇది చెడ్డ క్రియనా? మరి దీంట్లో న్యాయం చేస్తాడా దేవుడు? ఏమైతే 2 రౌండ్లు కదా, క్రియ చెడ్డదా కదా. నిన్ను వెళ్ళమనలే, నిన్ను నేను అక్కడికి పోక అనలేదు. పో, ఇష్టమంటే పోయి చూడు, సత్యం తెలుసుకో, అక్కడ ఉన్న సత్యాన్ని తెలుసుకో, నువ్వు నిజమేంటని. ఎవరు లేరని చెప్పేసి అందరితో పాటు బండ్లు గడిగాలి, దేవుడిని పూజించి ఊదిబత్తులు పెడితే నువ్వు ప్రార్థన చేస్తావు. ఇది ఒక క్రియే. ఏంటి? నువ్వు వాళ్ళతో పాటు కాదు, నువ్వు సపరేట్ చేయబడ్డావు. నువ్వేం చేయబడ్డావు? సపరేట్ చేయబడ్డావు, వేరు చేయబడ్డావు. నీకు వాళ్ళకి సంగీతం లేదు, పొత్తు లేదు. అర్థమైందా? పొత్తు లేదు. నువ్వు వాళ్ళు నడిచిన మార్గంలో నడవకూడదు. నువ్వు ఎలా నడవాలంటే చూడు, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగుని తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగు నొద్దకు రాడు. నువ్వు వస్తలేవు వెలుగులోకి. ఎందుకు వెలుగులోకి వస్తలేవంటే, నా క్రియలు కనబడుతున్నాయి. నీ పాపము నిన్ను ఒత్తిడి చేస్తూ ఉన్నది, నీ పాపము నిన్ను సిగ్గుపరుస్తూ ఉన్నది. ప్రార్థన చేయనిస్తలేదు, వాక్యం విననిస్తలేదు, పాటలు పాడనిస్తలేదు, విశ్వాసములో నిలకడగా ఉండనిస్తలే, వెలుగులోనికి రానిస్తలే. వెలుగులోకి వస్తే నీ పాపం కనబడుతుంది అన్నమాట. అద్దంలో చూస్తే నీ ముఖం కనబడుతుందా, వేరే వాళ్ళ ముఖం కనబడుతుందా? ఈ వెలుగులోకి, వాక్యం వెలుగులోకి నువ్వు వస్తే నీ పాపం నీకు కనబడుతుంది. అందుకే నీకు రానివ్వట్లేదు నీ క్రియ. నా అవసరత తీరట్లేదయ్యా, ప్రార్థన చేస్తున్నాం, ప్రేమిస్తున్నాం. దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చదువు. पुढे येशू पुन्हा त्यांना म्हणाला, मी जगाचा प्रकाश आहे. जो मला अनुसरतो तो अंधारात चालणारच नाही, तर ज्याच्याजवळ जीवनाचा प्रकाश राहील. यावरून परुषी त्याला म्हणाले, तुम्ही स्वतःविषयी साक्ष देता, तुमची साक्ष खरी नाही. సరే, ఎక్కడ 8 ఎన్ని చదివినావు? ఒక 2 చదివినావా? నేను చదువుతా చూడండి, 8, 12 చదువుతా. మరలా యేసు, నేను ఈ లోకమునకు వెలుగుని, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో కలిగి ఉండవలనని వానితో చెప్పాను. ఏమన్నాడు? నేను ఈ లోకమునకు ఏమై ఉన్నానంటే వెలుగునై ఉన్నాను. చీకటి కాదు, ఇది వెలుగు. ఇప్పుడు యేసుక్రీస్తుని వెంబడించేవారు వెలుగులో ఉండాలి, వెలుగులో నడవాలి. కానీ నువ్వు చీకట్లో నడుస్తున్నావు కదా, నువ్వు చీకట్లో ఉంటున్నావు కదా, నువ్వు చీకట్లో నిద్రపోతున్నావు కదా, నువ్వు చీకటి మయంగా ఉన్నావు కదా, దేవుని మీద నీకు పూర్తి నమ్మకం లేదు కదా, పూర్తి విశ్వాసం లేదు కదా, పూర్తి రక్షణ లేదు కదా, పూర్తి యొక్క నమ్మకం లేదు కదా, చీకట్లో జీవిస్తూ ఉన్నావు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి ఉండవలనని వానితో చెప్పాను. దేవుని వెంబడిస్తుంటే జీవపు గల వెలుగు కలిగి ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి, క్రియ చూపెట్టాలి. అంటే నేను దీనిని వదిలేస్తున్నాను, దీని వైపు నేను చూడలేను, ఇది నేను సంబంధం కాదు. వెళ్తూ ఒకరు సడన్గా దుమ్మారనుకో, అబ్బో తమ్ముడై చెప్తాడట అన్న ఆగేవు అనుకో, నువ్వు వెలుగులో లేనట్లే, చీకట్లోనే ఉన్నావు. అర్థమైందా? వెళ్తూ ఏదో అన్నులే కదా సంభాషణ చేస్తూ వాళ్ళ మధ్యలో కూర్చొని నువ్వు తిన్నావనుకో, భుజించావనుకో, నువ్వు వెలుగులో లేనట్టే. నిన్ను నువ్వేం చేసుకోవాలా?
సపరేట్ చేశాడు దేవుడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన, చచ్చిపోయాడు ఆయన. అర్థమైందా? రక్తం కార్చాడు, నేను శుద్ధినిగా చేశాడు. మళ్ళా వెలుగులోకి రాకుండా చీకట్లో వెళ్తున్నావు. ఆచరిస్తూ ఉన్నావు, ప్రేమిస్తూ ఉన్నావు, నువ్వెంతగానో వెలుగుని చూస్తలేదు. అందుకే ఆయన అంటున్నాడు, నేను ఈ లోకానికి వెలుగునయ్యా. మునుపటి వలె నువ్వు మళ్ళా ఎక్కడికి వెళ్తున్నావు? చీకట్లోకే వెళ్తున్నావు. అటు ఇటు తిరుగుతున్నావు, వాక్యం వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, సౌరిగా చీకట్లోకి పోతున్నావు. మళ్ళా పోయి వచ్చి కూర్చొని నా సమస్య తీరట్లేదు కదా. ఆయన ఏమన్నాడంటే, తల్లి వలె నేను ప్రేమిస్తా అన్నాడు. ఒక తల్లి వలె. చూడండి ఒకసారి యెషయా 66:13 చదవండి. యెషయా రాసిన అధ్యాయము 66:13 13 చదవక ఒకసారి. जसे एखाद्याची आई त्याचे सांत्वन करीते तसे मी तुमचे सांत्वन करीन. यरूशलेमे तुमचे सांत्वन करीन. హల్లెలూయా. ఒకసారి ఇక్కడ చూడండి ఎట్లుందో. ఒకటి తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. ఒకటి తల్లి ఏ విధానంగా ఆదరిస్తుంది? ఎట్లా ఆదరిస్తుంది? సతీష్ అన్న మీ తల్లిని నేను ఎట్లా ప్రేమిస్తుంది? విజయ అన్న మీ తల్లిని నేను ఎట్లా ప్రేమిస్తుంది? సంగీతక, జ్యోతి అక్క మీ బిడ్డల్ని మీరు ఎట్లా ప్రేమిస్తారు? ఆయన అంటున్నాడు కదా, నేను ఆ విధానంగా ప్రేమిస్తున్నాను. తల్లి వలె, ఒక తండ్రి వలె మిమ్మల్ని నేను ఆదరిస్తున్నాను. కానీ మీరేం చేస్తున్నారు? చీకట్లోకే వెళ్తున్నారు. ఒక ఆయనకు ఒక కొడుకు ఉన్నాడండి. కొడుకు అంటే ఆయనకి భలే ఇష్టం. తండ్రికి బాగా ప్రేమిస్తాడు. కొడుకు కోసము త్యాగం చేస్తూ ఉన్నాడు. కొడుకు కోసం సంపాదించడానికి త్యాగం చేస్తున్నాడు, పని చేయడానికి త్యాగం చేస్తున్నాడు, వెనక డబ్బు సంపాదించడానికి త్యాగం చేస్తున్నాడు. ఒక బజ్జీల దుకాణం పెట్టుకున్నాడు. ఏం దుకాణం అది? బజ్జీ దుకాణం పెట్టుకొని ప్రతి అంగడంగడికి అమ్మడానికి వెళ్తూ ఉన్నాడు. రెస్ట్ లేదు ఆయనకి. ఎందుకు? నా కొడుకు, నా బిడ్డలు నాకు వాళ్ళకు నేను ఆదరణగా ఉండాలి, సంపాదించాలి, బాగా సంపాదించాలి. శనివారం వస్తే ఐరీలో పెడుతున్నాడు, శుక్రవారం వస్తే ఆదివారం వస్తే ఆలపల్లిలో పెడుతున్నాడు, సోమవారం వస్తే కౌటాల్లో పెడుతున్నాడు, బుధవారం వస్తే ఎక్కడుంది బుధవారం బజార్? బోరిలో పెడుతున్నాడు, మంగళవారం వస్తే ఏటపల్లిలో పెడుతున్నాడు, బేస్తవారం వస్తే సల్గుపల్లిలో పెడుతున్నాడు, శుక్రవారం వస్తే ఇక్కడెక్కడుంది పెంచుకలపేటలో పెడుతున్నాడు, మళ్ళా శనివారం ఎడ పెడుతున్నాడు? ఐరీలో పెడుతున్నాడు. ఇట్లా కంటిన్యూ సంపాదనకే గడుపుతున్నాడు. ఆకలి తప్పులు లేకుండా, అన్నం తినకుండా, మనశ్శాంతి లేకుండా పిల్లల్ని ఆదరించాలి, ప్రేమించాలి, ఉన్నంత స్థాయిలో నిలబెట్టాలి, ఉన్నంత స్థాయిలో బాగా మంచి స్థాయిలో వారిని ఉంచాలి. నాలా నా పిల్లలు కష్టపడకూడదు, నాలా నా పిల్లలు దిక్కులేని వాళ్ళు కాకూడదు, నాలా నా పిల్లలు డబ్బు కొరకు వెతకూడదు, రోగం వచ్చినప్పుడు టెన్షన్ పడకూడదు, బీమారు వచ్చినప్పుడు టెన్షన్ పడకూడదు, వాళ్ళకు ఎలాంటి సమస్య, అప్పు అనే సమస్య వారికి ఉండొద్దు అని ఆయన చాలా తల్లిదండ్రులుగా చాలా కష్టపడి ఊరూరు తిరిగి సంపాదిస్తున్నారు. ఎందుకంటే పిల్లల యొక్క భవిష్యత్తు మార్చబడాలి అని. ఈరోజు యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల కారణం ఎవరు? మనం కదా. ఆయన మరణించడానికి గల కారణం ఎవరు? మనం కదా. ఆ వెలుగులోకి, ఆ యొక్క మంచి వెలుగులోకి ఉన్నత స్థలంలో తీసుకెళ్ళాలి. నా బిడ్డలు ఎక్కడ? ఉన్నత స్థలంలో తీసుకెళ్ళాలా. ఒక మహిమ శరీరాన్ని ధరించుకొని నా పిల్లలు పరలోక రాజ్యానికి రావాలి. ఎక్కడికి రావాలి? పరలోక రాజ్యం రావాలా. ఎంతో చక్కని దీవెనలు పొందుకోవాలి, అనుభవాలు పొందుకోవాలి, సత్యాన్ని పొందుకోవాలి. నా పిల్లలు ఎప్పుడు కదలాల్చబడకూడదు. ఏం పడకూడదు? కదలాల్చబడకూడదు అని ఆయన శ్రమపడి కష్టపడి బిడ్డల కొరకు సంపాదిస్తుంది. ఓ పెళ్ళి వెళ్ళట్లేదు, ఓ పేరంటం పోవడం లేదు, ఒక అత్తారింటికి వెళ్తలేదు, సంతోషమే లేదు ఆయనకి. ఎక్కడ బజార్ ఉంటే అక్కడ వెళ్తున్నాడు, ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడ వెళ్తున్నాడు, ఎక్కడ మంది ఎక్కువ ఉంటే అక్కడ పెడుతూ ఉన్నాడు బజ్జీ దుకాణం.
తిరిగి తిరిగి ఆ లిస్ట్ వచ్చి కొన్ని రోజుల తర్వాత ఆ తండ్రి చనిపోయాడు. హల్లెలూయా. ఎవరు చనిపోయారు? ఆ తండ్రి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ పిల్లలు ఏం చేశారంటే ఆ డబ్బుని తీసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకున్నారు. హల్లెలూయా. ఎట్లా ఖర్చు పెట్టుకున్నారంటే తాగడం, తినడం, ఎంజాయ్ చేయడం, మంచి ఒక భవిష్యత్తు లేదు. ఉన్నంత స్థితిలో ఆయన తీసుకెళ్లిన పిల్లలు చీకట్లోకి ప్రయాణం చేశారు. తండ్రి ఆకలి కొరకు, ధూప కొరకు, అన్యాయం కొరకు ఆయన ఎంతో కష్టపడి సంపాదిస్తే దానికి విలువ లేదు. ఈరోజు ఏం లేదు, విలువ లేదు. పిల్లలు తాగి 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 తిరిగి 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 ఏమైపోయారో అంతమైపోయారు. ఈరోజు మనం దేని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం? దేని కొరకు దేవుని ఆరాధనను విడిచిపెడుతూ ఉన్నాం? దేని కొరకు ఆయన వెలుగులో, ఆయన సన్నిధిలో, ఆయన చక్కని బాటలో నడవలేకపోతూ ఉన్నాం? ఇక్కడ ఏమనుందంటే ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తా. ఆదరించడం అనగానే మనకేదో టెన్షన్ వచ్చేస్తా ఉన్నది. ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు, ఏలియా. చూడండి ఒక వాక్యాన్ని మనం చూద్దాం. 1వ రాజులు 1వ రాజులు 17వ అధ్యాయం. ఐదవ వచనం చదువు, 4వ వచనం చదువు. హల్లెలూయా. ఇక్కడ ఏమని ఉందంటే ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి ఆహారము తెచ్చినట్లు నేను కాకులకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియచేయగా. ఏలియాకు చెప్పాడు, 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద వర్షం పడదయ్యా, లోకం మొత్తం పాపం అయిపోయింది, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు తిరుగుతున్నారు, ఎవరింటికి వాళ్ళే రాజులు చక్రవర్తులు అయిపోయారు, ఎవరు దేవుని సన్నిధికి రావడం లేదు, దేవుని వాక్యాన్ని వినడం లేదు, దేవుని ప్రార్థనకి అంగీకరించడం లేదు, ఎవరు చెప్పినా అంగీకరించలేదు. ఏలియా నువ్వు నేను చెప్పినట్లుగా చెయ్యి అన్నాడు. అప్పుడు ఏలియా కూర్చొని ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. 3 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. ఏలియాతో అన్నాడు, ఏలియా నేను చూపెడుతున్న ఒక వాగుందే, ఆ వాగు దగ్గరికి వెళ్ళి కూర్చోను, అక్కడ నీకు నేను కాకులతో ఏం పంపిస్తా, రొట్టెలు మాంసాన్ని పంపిస్తాను, అక్కడ పోయి తినాలా, అక్కడ కొన్ని నీళ్ళు వస్తాయి నీకోసం. ఎన్ని ఇస్తా అన్నాడు? కొన్ని నీళ్ళు వస్తాయి నీకోసం. 3 సంవత్సరాలు అవుతుంది, జనం అల్లిబిల్లి అవుతున్నారు, ఈయన మాత్రం వాగు దగ్గర కూర్చొని రోజు రొట్టెలు తింటూ ఉన్నాడు. యేసు ప్రభు ఆయనతో స్వయంగా మాట్లాడినప్పుడు ఆయన అడగచ్చు కదా, ఏందయ్యాక వాకి దగ్గర కూర్చోబెట్టావు నన్ను, నువ్వు దేవుడివే కదా, ఈ ఊరు జనం ఈ పాపలందరూ చూడంగా నన్ను పెద్దగా చెయ్యవు, ఈ అందరి ముందు నువ్వు నిజంగా దేవుడవే కదా, నన్ను గొప్పగా చేయవు, నా ఇంటికాడ అన్ని రకాలు ఉండేటట్లు చేయవు, అందరు చూసి ఆశ్చర్యపోయేటట్లు చేయవు అని అడిగిండా? మరి దేవుడేమన్నా ఎండి ఇచ్చాడా ఆయనను పోషించడానికి? తల్లి లెక్క ఆదరిస్తా అన్నాడు కదా, తల్లి లెక్క ఆదరిస్తా అన్నాడు కదా, మరి ఆయనకి బంగారు గొలుసులు వేసాడా మెడలో? ఏమిచ్చాడు ఆయనకి? భోజనం పెడతా పో అయ్యా, పో వాగు దగ్గర కూర్చో. ఏలియా పోయి వాగు దగ్గర కూర్చున్నాడు తెలుసా. 3 సంవత్సరాల పాటు ఆడ కూర్చుంటే పొద్దున సాయంత్రం కాకులకి ఇట్లా రొట్టెలను పట్టుకొని వచ్చాడు, బడేసిపోతే వాటిని తింటున్నాడు, ఆ వాగులో కొన్ని నీళ్ళు ఉంచాడు. ఈ జనానికి అప్పటికి కూడా దేవుడు గుర్తొస్తారా? చీకట్లోనే వెళ్తున్నారు, ఏలియా ఒక్కడే వెలుగులో వెళ్తున్నాడు తెలుసా. నువ్వు దేవుడవే కదా, నా అవసరాలు తీర్చచ్చు కదా, నాకు ఒక మేడ కట్టించవచ్చు కదా, అందులో నన్ను ఉంచచ్చు కదా, నా ఇంట్లో అన్ని బంగారం ఎండి మంచి వడ్లు రాసులు కుప్పలు పోయొచ్చు కదా అని అడగలే. దేవుడు ఎలా ప్రేమిస్తాడంటే ఒక తల్లి వలె ప్రేమిస్తాడు నిన్ను, ఒక తండ్రి వలె ప్రేమిస్తాడు నిన్ను.
నీ ఆకలిని తీరుస్తాడు, నిన్ను పస్తులు బండబెట్టాడు. ఎప్పుడు కూడా నువ్వెప్పుడు పస్తులు బండడం ఆయనకి ఇష్టం లేదు తెలుసా. ఉపవాసం బండడం ఆయనకి ఇష్టం లేదు తెలుసా. ఏలియా ఉపవాసం ఉంచలేదు ఒక్కరోజు కూడా. 3.5 సంవత్సరాలు దేశమంతా కరువుతో బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. పిల్లలను కోసుకొని వండుకొని తింటున్నారు ఇజ్రాయేల్ ప్రజలు. ఈ వాక్యం సత్యమైనది, దీన్ని నమ్మాలా. పిల్లలను కోసుకొని 10 మంది కలిసి ఒక పిల్లను కోసుకొని ఈరోజు తింటున్నారు. ఇంకో 10 మంది కలిసి రేపు ఒక బిడ్డను కోసుకుంటున్నారు. అంత కరువు కాలములో, అంత ప్రతిష్ట కాలములో ప్రవచనమును చెప్తున్న ఏలియా దేవుని మాట వెలుగులో నడిచాడు కాబట్టి ఆయనకు మాత్రం రోజు 2 రొట్టెలు ఇంత మాంసం దొరుకుతూ ఉంది. ఆయనకేం డ్రెస్సులు ఇచ్చి ప్రేమించాడా, ధనం ఇచ్చి ప్రేమించాడా, అందం ఇచ్చి ప్రేమించాడా, బండ్లు ఇచ్చి ప్రేమించాడా, కార్లు బంగ్లాలు ఇచ్చి ప్రేమించాడా, ఆస్తులు పాస్తులు ఇచ్చి ప్రేమించాడా? ఏమిచ్చాడు ఆయనకి? ఒక మంచి భోజనాన్ని పెట్టాడు. దేవుణ్ణి వెలుగులో నడవడం అంటే ఏదో క్రియలు చేయడం కాదు. వెలుగులో నడవడం అంటే తెల్ల వస్త్రాలను పట్టుకొని, బైబిల్ చేతులు పట్టుకొని తోపంటి సీదా బైబిల్ చర్చికి సీదా పోతే నేను దేవునికి సీదా పోతాను, అట్లా కాదు. ఎక్కడ నడవాలి అంటే హృదయములో నడవాలా. ఉదయకాల సమయం ప్రార్థన, మధ్యాహ్నకాల సమయం ప్రార్థన, రాత్రికాల సమయం ప్రార్థన, పిల్లల కొరకు ప్రార్థన, సంఘం కొరకు ప్రార్థన, కుటుంబం కొరకు ప్రార్థన, అప్పుల కొరకు ప్రార్థన, అన్నం కొరకు ప్రార్థన, ఆస్తి కొరకు ప్రార్థన, పరలోక రాజ్యం వెళ్ళడం కొరకు ప్రార్థన చేయాలి. స్థిర ప్రార్థన అంటే ప్రార్థన కాదు. ఆయన వెలుగులో నడవాలా. ఆకలి తీరుస్తాడు ఆయన. ఏలియా ఎందుకు నువ్వు ఇక్కడ ఉంచావు, నన్ను అనలేదు, నువ్వు వెళ్ళు అన్నాడు. 6వ వచనం చదువు ఒకసారి. హల్లెలూయా. అక్కడ కాకులు ఉదయమందు రొట్టెలను మాంసమును ఆస్తాయమందు రొట్టెలను మాంసాలను అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. ఏం నీరు తాగుతున్నాడు? వాగునీరు తాగుచున్నాడు. ఎందుకయ్యా నాకు ఇంత పెద్ద బాధ అనలేదు. అందరూ వచ్చేసి ఏడుస్తున్నారు, అందరూ బాధపడుతున్నారు, అందరూ దిక్కులేని పరిస్థితిలో పడుతున్నారు. కానీ ఏలియా మాత్రం తృప్తిగా అన్నం తింటున్నాడు. ఏంది? దేవుడు నీ కొరకు ఏం త్యాగం చేయలేదని బాధపడుతున్నావా నువ్వు? ఆయన చచ్చిపోయాడు నీ కొరకు. ఎప్పుడు చర్చికి వచ్చి ఇజ్రాయేల్ ప్రజలు ఇంకొక మాట ఉంది, అందరూ చర్చికి ఒక గుడారం కట్టారు. ఎవరు? దావీదు గారు. గుడారం, చర్చి కాదయ్యా, గుడారం, డేరియా. తెలుస్తుందా డేరియా అంటే? ఇజ్రాయేల్ ప్రజలందరూ ఒక డేరియా కట్టారు. ఆ డేరియాలో దేవుని బలిపీఠాన్ని ఇట్లా పెట్టేసి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందరు వచ్చారు, నాకు అది కావాలయ్యా, నాకు ఇది కావాలయ్యా, నన్ను మార్చాలయ్యా, నాకు ఆస్తి కావాలయ్యా, నాకు బంగారం కావాలయ్యా, నాకు వెండి కావాలయ్యా, నాకు అది కావాలి, ఇది కావాలి అని అనేకమైన ప్రార్థనలు చేస్తున్నారు. కానీ దావీదు వచ్చి ఒక ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు తెలుసా? అయ్యా, నేను దేవదారు మ్రానులతో ఇల్లు కట్టుకొని ఉన్నాను, కానీ నువ్వు ఈ చిన్న డేరియాలో ఉంటున్నావు ప్రభువా. నేను నీ మందిరం కడతానయ్యా. నేను నీకేం చేస్తే శ్రేష్ఠుడిగా కనబడతానయ్యా. నేనేం చేస్తే నీలో నీ గ్రంథములో నేను కనబడతానయ్యా. నేను ఏం చేయాలో నాకు నేర్పించయ్యా అని ప్రార్థిస్తాను. చూసావా దావీదు ఎంతగా ప్రార్థన చేశాడు. దేవుడు వెంటనే అన్నాడు, దావీదు నువ్వు నా హృదయాన్ని గెలిచావయ్యా. ఎందుకో తెలుసా? అందరూ నన్నే అడుగుతున్నారు కానీ నీవు నన్నేమి చేయాలో అడిగావు కదా. నువ్వు అందుకే నాకు చాలా ఇష్టమైన వాడివి అని ఉంటుంది బైబిల్లో. దావీదు దేవుడికి అతి ప్రియుడు, అంటే మంచి ఇష్టమైన వాడు అని రాయబడి ఉంటుంది. నేను కడతానయ్యా నీ మందిరం. వెంటనే అన్నాడు, నీ పిల్లలకి భోజనం నేనే పెడతా, నీ మనవలకి భోజనం నేనే పెడతా, నీ సంతానాన్ని ఇజ్రాయేల్ ప్రజలందరి ముందు రాజులుగా నేను శాస్తా, నువ్వేం టెన్షన్ పడకయ్యా దావీదు అన్నాడు. నేను అలా ఆలోచన చేయాలి కదా. ప్రభు వెలుగులో ఉన్న వాళ్ళం కదా మనం, కదా పాపంలో ఉన్నామా? విగ్రహాలు పెట్టుకొని అద్దే ఇద్దే అని 9 రోజులు 9 నవరాత్రులు
9 మాసములు 9 రోజులు అయిపోయింది, చివరి రోజు ఇది. రేపటి నుంచి చూసుకో మళ్ళీ ఏ పరిస్థితిలో ఉంటారు. ఇది అలాగ ఉన్నదా? ఏడుస్తూ ఉన్నాడు. ఏలియా కూడా అంత చక్కటి వ్యక్తి వాగు దగ్గర ఉన్నాడు. ఇంకొక మాట చదువుకొని మనం వాక్యాన్ని ముగించుకుందాం. కీర్తనలు 15 అధ్యాయం, ఓన్లీ 15 మొదటి మాట చదువు. हे परमेश्वर, तुझ्या मंडपात कोण वस्ती करी? तुझ्या पवित्र डोंगरावर कोण राहील? जो सात्विकतेने चालतो व नीतीने वागतो, मनापासून सत्य बोलतो, आपल्या जिभेने चुगली करीत नाही, आपल्या स्वतःचे वाईट करीत नाही, आपल्या शेजाराची निंदा करीत नाही, अधमाला तुच्छ लेखितो, परमेश्वराचे भय बाळगणाऱ्यांचा सन्मान करीतो, आपण वाहिलेल्या शपथेने स्वतः अहित झाले तरी ती मोडीत नाही, आपला पैसा वाळीदिडीला लावित नाही, निरपराधांची हानी करण्याकरिता लाच घेत नाही, तो असा वागतो तो कधी ढळणार नाही. చూసావా, లాస్ట్ లో ఏమన్నాడు? ఆడు కదలాల్చబడ్డాడు. తెలుసా, లాస్ట్ లో అన్నాడు కదా, వాడు కదలాల్చబడ్డాడు. ఇక్కడ మొదట్లో ఏమన్నాడంటే, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పరలోక రాజ్యములో, ఒక చుట్టములో, పరలోక రాజ్యములో, ఒక బంగారు బంగ్లాలలో మంచి సువాసన మధ్యలో ఎవడుంటాడయ్యా? ఉంటామా మనం? చీకట్లో ఉన్నామా, ఎలుగులో ఉన్నామా? సత్యమేందో చెప్పనా? నీ హృదయం దేవునికి తెలుసు, దేవుని వాక్యం నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఎల్లున్నావో నీకే తెలుసు, నాకు కూడా తెలియదు. నువ్వు చీకట్లో ఉన్నావా, వెలుగులో ఉన్నావా? దేవుని అతి పరిశుద్ధ స్థలములకు వెళ్ళాలి. గుడారంలో ఎవడు నివాసిస్తాడు? దేవుని పరలోక రాజ్యంలో ఎవడు నివాసిస్తాడు? ఏంది కష్టపడి చచ్చిపోయి నరకానికి పోతావా? అగ్ని ఆరదమ్మా, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు, కాలుతూనే ఉంటుంది. చూడిగా ఎంత మంట. అయ్యో, లోకంలో ఉన్నప్పుడల్లా బాధపడలేదయ్యా. లోకంలో ఉన్నప్పుడు నన్ను కోసపెట్టినా బాగుండు కదా, లోకంలో ఉన్నప్పుడు నన్ను శ్రమ పెట్టినా బాగుండు కదా, లోకంలో ఉన్నప్పుడు నాకేదన్నా ఉంటే బాగుండు. నేను ఇక్కడ సుఖంగా ఉండేటోని, అక్కడ మాట వినలేదు, అక్కడ శ్రమ పడలేదు, అక్కడ కష్టపడలేదు, అక్కడ సుఖం కావాలనుకున్నా, ఇక్కడ వచ్చి మిప్కల్లా కూర్చున్నా. ఏందయ్యా, గిన్నెన్ని నీళ్ళు ఇవ్వవా ప్రభువా? ఒక్క బొట్టు నీ చెయ్యిని అలా ఎలా అంటే నీళ్ళలో ముంచి ఆ చెయ్యితోటి ఎన్ని పోట్లు వస్తాయమ్మా ఏళ్ళు ముంచితే? గన్ని వేసినా చాలు నా నాలుక మీద అన్నా కూడా ఆయన అంటాడట, అక్కడికి ఇక్కడికి తోవలేదు నాయన, నీకు చెప్పలేదా కింద దేవుని వాక్యము అంటాడట. దేవుని వాక్యం నీకు చెప్పలేదా? వినలేవా నీవు? ఏంది నువ్వు అనుకుంటున్నావా? అందుకే అంటున్నాడు దావీదు, ఏమంటాడు, ఎవడుంటాడా అని పరిశుద్ధ స్థలం? నేను పోతా అంటే కుదురుతుందా? చీకట్లోనేమున్నావు, క్రియలు లేవు, దుష్ట క్రియలు ఉన్నాయి. 2 రౌండ్లే కదా, 1 రౌండే కదా, ఒకసారికే కదా, ఒక దినమే కదా, ఎక్కడి నుంచి నీ అవసరతలు తీరుస్తాయి? ఆయన ఎంత చక్కటి దేవుడు, తల్లి లాంటి దేవుడు. దేవుడు అనేవాడు ప్రతి బిందములో కనబడాడు, రూపములో కనబడాడు, పృథ్వీలో కనబడాడు, నీలో నాలోనే ఉన్నాడు దేవుడు. అర్థమైందా? నువ్వేం చేయాలా? అనేకులతో మాదిరికరంగా ఉండాలి కదా. ఇంకొక మాట 2వ వచనం చదువుతా చూడు. నేను యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజముగా పలుకువాడే. ఇది వెలుగు మార్గం అంటారు దీన్ని. ఎట్లా ఉండాలట? యథార్థమైన జీవితం. ఏది యథార్థత ఎక్కడున్నది? ప్రభు సన్నిధిలో మేము అర్థం చెప్పలేదా? ఏంది? దేవుడి యొక్క వాక్యములో మేము ఎన్నిసార్లు మిమ్మల్ని కొట్టి పెట్టలేదా? పరిశుద్ధ దేవుని వాక్యములో మిమ్మల్ని తెగేసి నరకలేదా? వద్దమ్మా, వెళ్ళొద్దమ్మా, చేయొద్దమ్మా, చూడొద్దమ్మా, మాట్లాడొద్దమ్మా, తినొద్దమ్మా, తాగొద్దమ్మా, ఎగరొద్దమ్మా, దురకద్దమ్మా, మీరే బాగుపడరమ్మా, మీరు వెలుగులోకి రండమ్మా అని మొత్తుకోలేదా?
ఏది యథార్థత ఎక్కడ ఉన్నది? నా దగ్గర ఒక తీరు చెప్తున్నావు, నీ ఇంట్లో ఒక తీరు చేస్తున్నావు, నీ పక్కింట్లో ఇంకో తీరు చేస్తున్నావు. ఏంది ఒక ఫోన్లో 10 రకాల మాటలు చెప్పచ్చా? నిజం చెప్పు, గుండె పగిలి చచ్చిపోతావు, జాగ్రత్త. అర్థమైంది? ఆయన కోపం వచ్చింది అనుకో, దేవుని మీద సనుక్కుంటావా నువ్వు? ఒకరోజు ఏం జరిగింది అంటే విచిత్రం చెప్తా, నేను సత్యమే చెప్తా. నాకు చాలా బాధ అనిపించింది. ఏంది ఇదంత బాధ? దేవుడా నువ్వు ఉన్నావా? అసలు ఉంటే ఈ కార్యములన్నీ నెరవేర్చు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చేయి ప్రభువా. భరించలేనంత బాధ అనిపిస్తుందయ్యా. నిజంగా నువ్వు సత్యవంతుడు అయితే జై ప్రభు అని గునుక్కున్నాను ఆయన మీద. గునుక్కున్న 2 గంటల్లో నా కొడుకు లేచి పిసలేసి నన్ను బెరం చేస్తున్నాడు. చూసావా? నాకు వెంటనే అనిపించింది ఆయన ఇక్కడే ఉన్నాడు. వెంటనే కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాను, తప్పు చేశాను ప్రభు. చూసావా? నేను సేవలో ఉన్నాను కాబట్టి మిస్టేక్ జరుగుతుంది. నేను ఎంబడే కలెక్షన్ చేసుకుంటాను. ఎంబడే కళ్ళు మూసి ప్రార్థన చేశాను, ఏందయ్యా నువ్వు ఉన్నావు ప్రభా, సారీ, తప్పు చేశాను ప్రభు అని 2 చేతులు ఇట్లా పట్టుకొని ఒక 10-5 నిమిషాలు ప్రార్థన చేశాను. నేను తప్పు చేశాను, నీ మీద గులుక్కున్నా. ఏంటి నువ్వేంటి, నీ కథ ఏంటి? నువ్వు దేవుడి మీద గులుక్కుంటావా? నీ ప్రవర్తన ఎట్లున్నది? యథార్థత ఎట్లున్నది? నీ నీతి ఎట్లున్నది? నువ్వు అనుసరించినవా? నువ్వు హృదయపూర్వకంగా నిజంగా పలుకుచున్నావా? నిజంగా నీ యొక్క నడక ఉన్నదా? క్రైస్తవ నడక. ఒకసారి వాక్యం చెప్పారు 2 వారాల కిందట, మతుందో లేదు, చెప్పానా లేదా? క్రైస్తవ నడక. ఏం క్రైస్తవులు ఉన్నారు భూమి మీద? క్రైస్తవులు దేవుని పరువు తీస్తున్నారు తెలుసా? క్రైస్తవులు అనేమే పేరు, క్రైస్తవులు అనేమే చెప్పుకోవడము, బాప్తిస్మ తీసుకున్నామని బలముగా కుదేసి చెప్పడము, చేసే సత్క్రియలేమో పాపపు క్రియలు. బయట అన్యులు మాట్లాడుకుంటున్నారు. నువ్వేనా దేవుని బిడ్డవు? ఎవరికి అవమానం కలుగుతున్నదయా? పలానా బాబురావు బిడ్డవు నువ్వేనా అంటే ఎవరికి అవమానం కలుగుతున్నది? తండ్రికి అవమానం తెస్తున్నావు. నిజమా కదా? ఒకని విషయంలో మనం ఎందుకు తలదూర్చాలి? వాడు మన విషయంలో ఎందుకు తలదూర్చాలా? ఒకరితో మనకు శత్రుత్వం ఎందుకు? నిజమే పలకరాదా? నిజమే మాట్లాడరాదా? నిజమే ప్రేమించరాదా? నిజమే నువ్వు ఏ పార్టీ వాడో చెప్పు. నువ్వు ఏ పార్టీ వాడో? పెద్ద వీరుడవు అనుకుంటానవా లేకుంటే సింహాసన సీనుడవు అనుకుంటానవా? ప్రభు తలుసుకుంటే శరీరం ఉంచంగానే ప్రాణాన్ని తీసుకుపోతాడు. జాగ్రత్త. నీకు అర్థం కాదు, పోయిన తర్వాత అర్థమవుతుంది. అబ్బా ప్రభు నేను చచ్చిపోయానా? జాగ్రత్త. ఆయన మీద గునుగుడి సనగడు కాదు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజముగా పలుకువాడే అట్టివాడు నాలికతో కొండెములాడును, తన చెలికానికి కీడు తెస్తాడు. ఏంది? ఎవరికి కీడు తెస్తున్నావు నువ్వు మాట్లాడి? నీ పొరుగువానికి, నీ దోస్తుకు, నీ ఇంటెనుకోనికి. అరే నువ్వు నాకు తెలుసు క్రైస్తవుడు అని. ఏంది? వాళ్ళు కాసుంటుంది. ఎవరు చెప్పమన్నాడు నేను? బైబిల్లో ఉందా? బైబిల్లో ఉందా? నువ్వు వెలుగులో ఉన్నావా చీకట్లో ఉన్నావా? ఆడబోయి నేను ఎవరు చెప్పమన్నా? నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం ఎందుకు పలుకుతున్నావు? వాళ్ళు ఎట్లా ఉంటే నీకేం కావాలా? చాతనైతే వెళ్ళి వాళ్ళని సరిచేయి, చాత కాకుంటే సైలెంట్గా కూర్చో. పక్కింటికి వెళ్ళి ఎందుకు ముచ్చట ఎందుకు చెప్తున్నావు? వాడి మీద నేరం ఎందుకు మోపుతున్నావు? వాడు చావాలని ఎందుకు కోరుకుంటున్నావు? వాని పిల్లలు బాగున్నారే, వాని ఆస్తి బాగున్నదే, వాని ఇల్లు బాగున్నదే, నాకేమీ లేదు. ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు? బెదిరించి నన్ను బెదిరిస్తున్నావా లేకుంటే దేవుడిని బెదిరిస్తున్నావా? దేవుడు అంటున్నాడు కాండ్రా నీ సంగతి ఎంత చెప్తాను కానీ కొద్దిగా కానీ అంటున్నాడు. ఆయన తలుసుకుంటే నువ్వు నేను తట్టుకోలేదు. ఏమనుంది ఇక్కడ? కొండెములు చెప్పి తన చెలికానికి కీడు చేయువాడు తన పొరుగువాని మీద నిందమోపువాడు. ఏంది? నీ పొరుగువాని మీద నీవే నిందమోపుతున్నావు.
ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి ఆ గుంపులో కూర్చొని ఈ గుంపులో కూర్చొని వాళ్ళతో పనికి పోయి వీళ్ళతో పనికి పోయి వాళ్ళతో ఇట్లా పోయి వీళ్ళతో ఇట్లా పోయి, ఇంకా నేను దేవుని బిడ్డను, నేను బాప్తిస్మా తీసుకున్నా, నాకు అసలు పాపం రాదు, అది అట్లా ఇది ఇట్లా. నీకు అవసరం? చేతనైతే ప్రార్థన చేయి కూర్చొని, చేతనైతే ప్రార్థన చేయి కూర్చొని, పలానా ఇంటి దగ్గర ఇలాంటి సమస్య ఉన్నదయ్యా, వాళ్ళని మార్చండి అని ప్రార్థన చేయి. చేతనైతే కూర్చొని చెప్పు, అమ్మా ఇది తప్పు చేస్తున్నావు, కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడుకోండి భార్య భర్తలుగా. నువ్వు బయట ఎందుకు ప్రచారం చేస్తున్నావు? నువ్వు పోతావా పరలోక రాజ్యం? పోతావా? అందుకే ఆయన ముందే అన్నాడు, ఎవడు పోతాడు పరిశుద్ధ గ్రంథంలోకి? నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివాసించు వాడెవడు? ఎవడు నివాసిస్తాడు? పాట పాడడం కాదు, పరలోకంలో ఉన్న నా యేసు భూలోకం అంతటికి వెలుగునివయ్యా. ఆయన వస్తాడు ఒకరోజు ఇక్కడికి, ఆయన పరలోకం నుండి దిగి వస్తాడు ఇక్కడికి. అప్పుడు మనం అందరం బయటపడతాం. మనం అనుకుంటున్నామేమో సర్వస్వం నాది, జీవితం నాది, ఇల్లు నాది, సమస్య నాది, ఆనందం నాది, కుటుంబం నాది, అప్ప నేను ఎంత గొప్పవాడిని, నా ఎంత మంచి మనసు, ఎంత డబ్బు ఉన్నది, ఇప్పుడు కొడితే 1,00,000 2 లక్షలైనా కూడా నా దగ్గర ఉన్నాయి, నన్ను ఎవరేమంటున్నారు, కాలు మీద కాలేసుకొని దాదాగిరి లెక్క ఓ లోపల మనసు ఉరుకుతాంది, గంతులేస్తాంది అనుకుంటున్నాం. రేపే చచ్చిపోతావు, జాగ్రత్త. ఎడమ కాలు కూడా పరలోక రాజ్యంలో పెట్టనివాడు, కుడి కాలు కూడా, ఒక కాలు కూడా దాంట్లో మోపనివాడు. ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతాడు ఆయన. భూలోకం అంతటిని చూస్తున్నాడు ఆయన, నన్ను చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. ఒక సేవకుల్ని ప్రేమించడం, విశ్వాసుల్ని ప్రేమించడం, అన్యులని ప్రేమించడం, ఇరుగు పరుగు వాళ్ళ మీద నిందలు మోపకూడదు. చూడండి ఎక్కడికి వచ్చినా 3 అయిపోయింది. 4 అతని దృష్టికి నీచుడు అసహాయుడు, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానిస్తాడు. నీ దృష్టికి ఒక నీచుడు కనబడితే, ఒక అమాయకుడు కనబడితే, ఒక దొంగ కనబడితే సహాయకుడు. ఇంకేమనుంది? యెహోవా యందు నువ్వు భయభక్తులు గల వారిని సన్మానించాల. దేవుని బిడ్డలు కనబడతారు అప్పుడిప్పుడు, సేవకులు కనబడతారు అప్పుడిప్పుడు, మన సంఘం బిడ్డలు కనబడుతూ ఉంటారు అప్పుడిప్పుడు. ఏం చేయాలా? అమ్మ సన్మానించడం అంటే ఐరీ విషయాలు పట్టుకొని వచ్చి మీ దగ్గర పిది కాదు. తాత కూర్చో, చాయ్ పెడతావు, ఒక కప్ చాయ్ తాగిపో, చిన్న చాయ్, ఒక 2 మాటలు చెప్పు దేవుని. అమ్మా దేవుడు ఉన్నాడమ్మా, భయపడకు, మంచిగా జీవించు, ప్రార్థన చేయి, ఏమి కాదు, దేవుడు ఉన్నాడు. ఇది నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి, నీ కొడుకుల కొరకు ప్రార్థన చేయి. ఇట్లా సన్మానించుకుంటూ వెళ్ళాలి. పాస్టర్ రాగానే తలుపు పెట్టదు. పాస్టర్ని చూడగానే ఏం చేస్తాడో ఏమో, మళ్ళీ ఎన్ని గంటల ప్రార్థన అనుకోవద్దు. పాస్టర్ని చూడగానే ఇల్లు చక్క పెట్టవద్దు. ఎంబడే చాలామంది చూస్తారు, అక్కడ కనబడగానే ఏడ దన్న బట్టేసి లోపల ఏమున్నదో నీకు తెలుసా తెలియదా? అచ్చే పాస్టర్కి తెలియదు, నాకు తెలియదు, నీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఏం చేసావు? ఇప్పుడైతే బట్టేసావు మంచాలు. ఇది సన్మానం. అట్లా కాదు, నిజాయితీగా ప్రేమించాలి. చూడు ఇంకో మాట, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఇది ఇవాళ మీ అందరికి ఒక మాట చెప్తున్నాను అనుకో, నేను ప్రమాణం చేసి ఇలా ప్రార్థన ఉందని చెప్పాను, వాస్తవమైన మాట. పోయిన సండే చెప్పాను. ఇది ఒక మాట వాస్తవమే కదా. నా ఇంటి దగ్గర ఈరోజు నా భార్య మంచిగా లేదు, బాటిల్ పెట్టించాను, చూసుకో. ఇక ప్రార్థన పోదామంటే మా వాళ్ళు అందరూ అద్దంటున్నారు. ఇక బాటిల్ అంతా ఎక్కే వరకు అక్కడ కూర్చున్నాను, బాటిల్ తీయగానే వచ్చాను. మాట తప్పన్నా? ప్రార్థన ఉందని చెప్పాను కదా. అమ్మ మర ప్రార్థనలు చిన్నగా చేసుకొని పొల్లట మీరు పోతారు కదా. కానీ నేను ఎవరి దృష్టిలో తప్పుతున్నానంటే దేవుని దృష్టిలో తప్పిపోతున్నా. మీ దృష్టిలో తప్పట్లేదు. అందుకే నేను ఆమె బాటిల్ తీయగానే అమ్మలు దాగిపించి ఇంట్లో పడబెట్టి నేను వచ్చేసాను. ఇక్కడేమో ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట తప్పద్దు. ఇస్తానన్నావు కదా దేవుడికి, ఇచ్చేయాల.
ప్రేమిస్తా అన్నావు కదా, ప్రార్థన చేస్తా అన్నావు కదా, మారుతా అన్నావు కదా, నష్టపోను అన్నావు కదా, పాపం ఒప్పుకున్నావు కదా. ఇంకా దానికి నిమిషంలో నష్టం జరిగినా ఓకే, నష్టం జరిగినా ఓకే, విడిచిపెట్టాలా. అప్పుడే వెలుగులో ఉన్నట్టు. లేకుంటే ఎందులో ఉన్నట్టు? చీకటి నిన్ను ఒకరోజు మూసుకొస్తుంది. చీకటిలోనే నీ అంతం జరిగిపోతుంది. నువ్వు అప్పుడు నీ ఆత్మ చీకట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెలుగులోకి పోదామంటే ఛాన్స్ లేదు. ఇక అయిపోయింది. ఇక అప్పుడు తలకాయ పగలగొట్టుకున్న లాభము లేదు. ఈరోజు దేవుని వాక్యము, ఈ దసరా పండగ రోజు, అర్థమైందా? నీవు నేను వెలుగులోకి రావాలి, చీకట్లో ఉండకూడదు. చివరిగా మాట చదువుతాను. తన ద్రవ్యము అడ్డికియకూడదు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనవద్దు. ద్రవ్యాన్ని దేనికి ఇవ్వద్దట? అడ్డికి ఇవ్వవద్దు. ఇంకేమన్నది ఇక్కడ? నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనవద్దు. నేను అది చేస్తా, ఇది చేస్తా, మాకు ఇంత ఖర్చు అవుతుంది, లంచం తీసుకోవద్దు. ఏంది చేత కదా నీకు? దుకాణం పోరాడు అంటే రూపాయి ఎంది పోడు వాడికి లంచం. నీ తెలివి లేదు. ఇంత పెద్ద జ్ఞానవంతుడివి, ఇంత పెద్ద శక్తివంతుడివి, ఇంత పెద్ద తెలివి గలుడివి, ఒక మనిషివి. మనమందరం ఒక మనుషులమే. నిజంగా మీరు నేను అందరము దేవుడిచ్చిన మనుషులం. కొద్ది రోజులు ఈ భూమి మీద దీపాల పేర అడ్డు తిరిగా ఇటు తిరిగా ఎప్పుడు ఎవరమే ఆరిపోతామో తెలియదు. ఈరోజు ఇది ఒక ఆనందం. మీరు మాకు దొరకడం, మేము మీకు దొరకడం. తెలుసా? రేపు ఎట్లుంటుందో తెలియదు. ఈరోజు ఒక మంచి తరంలో ఉన్నాం. మనం ఒక మంచి తరాన్ని నిర్మాణించిపోతాం. ఈ మందిరంలో, ఈ ఊరిలో, ఈ ప్రాంతంలో, ఈ భూమి మీద ఒక పేరు స్థిరపించి తరాలు నీ పేరును మాట్లాడుకునేటట్టు, నా పేరును మాట్లాడుకునేటట్టు చేసిపోదాం. అది వెలుగులో నడక. అంటే ఏంది? నేను బతుకుతున్నానంటే చాలదు. నేను బతుకుతున్నానయ్యా, నాకేం తక్కువ అంటే చాలదు. నిన్ను చనిపోయిన బ్రతికి ఉండాల నువ్వు ఈ భూమి మీద. అది వెలుగులో నడక. ఇక్కడ ఏమనుందంటే చెరపకూడదు. ఇంకొక మాట ఏముంది? ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూ కదలాల్చబడ్డాడు. ఇప్పుడు చూడు, ఏలియా కదలాల్చబడ్డా? ఏలియాకి ఏమంతగానం ఇచ్చాడు మరి దేవుడు? చెప్పమ్మా. సిరప్ భోజనం. ఇవి 3.5 సంవత్సరాలు వర్షం లేక జనం అంతా కదలాల్చబడ్డారు, ఎండిపోయారు, బక్కకయ్యారు. చాలా మంది అనేకమైన శ్రమలు, బాధలు, దుఃఖములు పడ్డారు. అటుపోను ఇటుపోను, నీళ్ళ కొరకెక్కబడ్డా, మనశ్శాంతి లేదు, బ్రతికే అంత ఛాన్స్ లేదు. తెల్లారితో ఒక నీళ్ళకు పోవాలా, ఇన్ని గింజలకు పోవాలా, ఇంత మన్ను ఇంత దుబ్బో తెచ్చుకొని వండుకొని తినాలా, మళ్ళీ సాయంత్రం అయితే నీళ్ళు లేవు, మళ్ళీ టెన్షన్. కానీ ఏలియా కదలాల్చిండా? మరి ఏమిచ్చాడు దేవుడు అంతగానో? సిరప్ భోజనం. ఏమిచ్చాడు? సిరప్ భోజనం. చాలాదా అనండి మీ అందరికీ? చాలా దా, ఇంకా కావాలా? వెలుగులో నడిస్తే దేవుడు ఎన్నడూ కదలాల్చబడనివ్వడు. జాగ్రత్త. మనం అందరం వెలుగులో వెళ్దాం, వెలుగులో నడుద్దాం, వెలుగు మాటలు చెప్పుదాం, వెలుగు సువార్త చేద్దాం, వెలుగుగా దీపం లెక్క కనపడదాం చచ్చేంతవరకు. చనిపోయిన రోజు దీపం ఆరిపోయిన నీ వెలుగు వారదు, ఎప్పటికీ గుర్తుంటుంది. జాగ్రత్త. ధనం కోసం ప్రయత్నం చేయకు, స్వస్థత కొరకు ప్రయత్నం చేయకు. దేవుడు ఇస్తాడు, ప్రతిదీ ఇస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తే అన్నీ ఆయన ఇస్తాడు, అన్నీ ఆయన. మనమందరం మోకాళ్ళ మీద కూర్చుందాం. అయ్యా, నన్ను నువ్వు వెలుగులో నడపండి ప్రభువా, చీకటిలో నుండి వెలుగులోకి నడపండి. రెడింగ్ చెప్పలేదా అమ్మా? చీకటిలో నుండి వెలుగులోకి నడుచుట. ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలా? చీకటి నుండి వెలుగులోకి పోవుట. అంతే. దుష్ట క్రియలు నీలో ఉంటే నువ్వు చీకట్లో ఉన్నట్టు. జాగ్రత్త. స్తోత్రములు.